హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ బండి మీద దొరికే మిర్చి బజ్జీ ఎలా చేయాలనో చూద్దాం క్రిస్పీగా. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అందులో వాము 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను మిర్చి బజ్జీ ఒక 10 వరకు తీసుకొని మధ్యలో కట్ చేసి అందులో ఇత్తనాలు తీసేసాను. ఇత్తనాలు ఉంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుందని ఇవన్నీ తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తీసిన దాంట్లోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా వాము, ఇవన్నీ ఆ స్టఫ్ మొత్తం ఇందులో పెట్టేసేయండి. పెట్టేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, వాము కొంచెం 1 టీ స్పూన్ తీసుకొని ఇదంతా నలిపి ఇందులో యాడ్ చేయండి. సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. పసుపు 1/4 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్. ఆల్రెడీ మిర్చి కారం ఉంటాయి కదా అందుకని కొంచెం యాడ్ చేశాను. కుకింగ్ సోడా కొంచెం యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాట్ ఆయిల్, మనం ఆయిల్ ముందే హీట్ చేసుకున్నాం కదా, అవి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. అలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు. మన దోశపిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ డీప్ ఫ్రై సరిపంత ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకొని ఇప్పుడు మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పైకి అయినాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ను ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు తీసి పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ టేస్టీ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.